ఆక్రమిత కాశ్మీర్ రణరంగంగా మారింది. నిరసనకారులపై తుపాకీ ఎక్కుపెట్టింది పాక్ ప్రభుత్వం. బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 40 మందికి పైగా మృతి చెందగా వందలాది మందికి గాయాలయ్యాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. తాజాగా రావల్కోట్ ప్రాంతంలో స్థానిక ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన ప్రజా సంఘాలు పౌరులపై పాక్ సైన్యం ఉక్కుపాదం మోపింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో భారీగా సైన్యం పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. అయితే ఆందోళనకారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులకు దిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనతో ఇప్పుడు ప్రపంచం దృష్టి POKపై పడింది.